Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే మనం మాక్సిమం లైక్హుడ్ ఫంక్షన్ ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చెప్తాను. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే అసలు వాట్ ఈస్ ద మాక్సిమం లైక్హుడ్ ఫంక్షన్ కి ప్రాపర్టీస్ ఏమేమి తీసుకోవాలి, లైక్హుడ్ ఫంక్షన్ నుంచి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాము, స్టెప్స్, ప్రొసీజర్, అజంప్షన్స్, ప్రాపర్టీస్ అనేవి ముందు వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడకపోతే చెక్ చేసుకోండి. అండ్ దీని ముందు వీడియోలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి ఎంఎల్యూ ఎస్టిమేటర్ చేసాము అండ్ బైనామియల్ కి కూడా చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి పాయిజన్ కి చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రొసీజర్ ఈజ్ సేమ్, ఏం లేదండి. ఫస్ట్ మనం లైక్హుడ్ ఫంక్షన్ ని కన్సిడర్ చేస్తాము. ఎల్ అంటే ఎలా ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ డెన్సిటీ ఫంక్షన్ తీసుకొని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ దానికి లైక్హుడ్ ఫంక్షన్ ని కన్సిడర్ చేసిన తర్వాత దానికి లాగ్ ఎల్ ఫైండ్ అవుట్ చేసి డో బై డో ఎల్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ డో స్క్వేర్ లాగ్ ఎల్ బై డో లాంబ్డా స్క్వేర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ ద సొల్యూషన్. ఇక్కడ ఏం అడిగారు, ఫస్ట్ క్వశ్చన్ లో ఒక్కొక్కసారి ఓన్లీ ఎల్ వరకే అడుగుతారు, కానీ ఇక్కడ వేరియన్స్ కూడా అడిగారు. చెక్ చేయండి, చూడండి. దిస్ ఇస్ ఎ క్వశ్చన్, ఫైండ్ ద మాక్సిమం లైక్హుడ్ ఎస్టిమేట్ ఫర్ ద parameter lambda of a Poisson distribution for a random sample x1, x2, xn. ఆల్సో ఫైండ్ ద వేరియన్స్ అంటున్నారు. లైక్హుడ్ ఫంక్షన్ తో పాటు మీరు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ కూడా కనుక్కోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ లాంబ్డా, ఇక్కడ ఏదంటున్నారు మనకి? లైక్హుడ్ ఎస్టిమేట్ ద పారామీటర్. ఏ పారామీటర్ ఎస్టిమేట్ చేయాలి? లాంబ్డాని, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెన్సిటీ ఫంక్షన్, ఓకే, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏమవుతుంది? మీకు చదవకపోతే ఒక్కసారి చదవండి. ప్రతి పాయిజన్, బైనామియల్, జామెట్రికల్ ప్రతి దాని యొక్క డెన్సిటీ ఫంక్షన్ మీకు తెలిసి ఉండాలి, అప్పుడే ఈజీగా ఉంటుంది, రైట్? దిస్ ఇస్ అబౌట్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డెన్సిటీ ఫంక్షన్, రైట్? e to the power of minus lambda, lambda power xi by xi factorial. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాను, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ xi అంటే ఇట్స్ వేరియస్ ఫ్రమ్ 0 to ఇన్ఫైనైట్ అంట. దీనికి లైక్హుడ్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాను అని అంటే L is equal to the given function అనుకుంటే L is equal to this total I equal to 1 to n f of xi comma theta. What is our function here? This is my function. Put in the place of f of x comma I theta, put this function value. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత దిస్ ఇస్ మై లైక్హుడ్ ఫంక్షన్. నేను లైక్హుడ్ ఫంక్షన్ యొక్క పారామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ ద ఫ్రమ్ ఎల్ ఫైండ్ లాగ్ ఎల్ ఆల్వేస్, ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి. అప్పుడు నేను లాగ్ ఆఫ్ అప్లై ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. దాని తర్వాత చూడండి బేటా, ఇది లాగ్ ఏ బై బిలో ఉంది. ఫస్ట్ పైన ఈ పవర్ మైనస్ లాంబ్డాని ఏ అనుకోండి, లాంబ్డా పవర్ ఎక్స్ అయిన బి అనుకోండి. ఈ లాగ్ ఏబి బై ఏ, ఫస్ట్ లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. డివిజన్ లో ఉన్నది ఏమవుతుంది? మైనస్ లాగ్ ఆఫ్ దిస్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేను ఇండివిజువల్ గా ఏం చేస్తాను చూడండి. సమేషన్ అనేది దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్, రైట్? సమేషన్, రైట్? అన్నిట్లో ఉంది, టేక్ ఇట్ అవుట్. బట్ లాగ్ ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, మనకి తెలుసు ఏంటి? లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే సారీ లాగ్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్. వై? బికాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఈ అంటే ఎక్స్ అవుతుంది, రైట్? సేమ్ యాజ్ ఏముంది ఇక్కడ? లాగ్ ఈ పవర్ మైనస్ లాంబ్డా. లాంబ్డా ముందుకు రాయండి. లాగ్ ఈ అంటే లాగ్ ఈ 1, దిస్ ఇస్ మైనస్ లాంబ్డా ఇంటూ 1, అది నాకు మైనస్ లాంబ్డా వచ్చింది, రైట్? దెన్ ఆఫ్టర్ దట్ లాగ్ లాంబ్డా దేనికండి? ఎక్స్. ఇది ఎలా రాశాను? లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 లాగ్ ఎక్స్, దీన్ని ముందుకు రాశాను. బట్ సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేశాను, ఒక స్టెప్ డైరెక్ట్ రాశాను. తర్వాత దీనికి సమ్మేషన్ అప్లై చేశాను. ఒకసారి బాగా చెక్ చేయండి. దిస్ ఇస్ వాట్? మైనస్ లాంబ్డా. మరి మైనస్ లాంబ్డా మీకు ఎన్ లాంబ్డా ఎలా అయింది మేడం అని అంటే సమ్మేషన్ I is equal to 1 to infinite, right? దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఎన్ లాంబ్డా. అండ్ ఇదేమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ ఇంకొక స్టెప్ రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే దిస్ ఇస్ డో బై డో లాంబ్డా. ఓకే, ఇది వచ్చింది, నాకు ఎల్ వచ్చింది. దీనికి దిస్ ఇస్ మై ఎల్, రైట్?
ఎల్. దీన్ని నేను డిఫరెన్షియేట్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డాతో చేస్తాను. అప్పుడు -n లాంబ్డా, లాంబ్డాతో చేస్తే -n వస్తుంది. ఇది లాగ్ ఎక్స్ అంటే 1/x. దిస్ ఈస్ కాన్స్టెంట్ సమేషన్. బట్ ఇక్కడ దేర్ ఈస్ నో లాంబ్డా అంటే దిస్ ఇస్ వానిష్, దిస్ విల్ బికమ్ టు 0, రైట్? అప్పుడు లాగ్ ఎల్, డో బై డో లాంబ్డా ఆఫ్ లాగ్ ఎల్ అంటే ఈ ఫంక్షన్ వచ్చింది కదా, దీన్ని 0కి ఈక్వేట్ చేశాను. నౌ ఇఫ్ యూ ఈక్వేట్ టు 0, అప్పుడు నాకు ఏమొస్తుంది? -n ప్లస్ సంథింగ్ ఇస్ ఈక్వల్ టు దిస్, ఇస్ ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్తే n అవుతుంది. డూ ద క్రాస్ ప్రోడక్ట్. నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది లాంబ్డా కాబట్టి లాంబ్డాని ఇటు నుంచి n అటు తీసుకెళ్ళాను. దిస్ ఇండికేట్స్, బాగా చూడండి, xi/n అంటే దిస్ ఇండికేట్స్ ద శాంపుల్ మీన్. అవునా? అంటే శాంపుల్ మీన్ దేంతో డినోట్ చేస్తాను? x బార్తోని. నౌ ఐ గాట్ శాంపుల్ మీన్. ఇండైరెక్ట్ గా నాకు కావాల్సినటువంటి, నేను ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి పారామీటర్ లాంబ్డా వచ్చింది. దట్ రిప్రజెంట్స్ అవర్ శాంపుల్ మీన్. ఓకే, ఫైన్. తర్వాత డో స్క్వేర్ బై డో లాంబ్డా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను లాగ్ ఎల్ కి. ఎందుకు మీరు ఫైండ్ అవుట్ చేస్తారంటే, నేను ముందు వీడియోలో చెప్పాను, వేరియన్స్ ఇచ్చినప్పుడు గో ఫర్ దట్. అండ్ మనకు కండిషన్స్ ఉన్నాయి, డో బై డో లాంబ్డా ఆర్ డో లాగ్ ఎల్ బై డో లాంబ్డా ఏం కావాలి అనేది. ఇట్ షుడ్ బి లెస్ దెన్ 0 అవ్వాలి, రైట్? డో స్క్వేర్ బై డో లాంబ్డా స్క్వేర్ లాగ్ ఎల్ అంటే ఏంటిది? డో స్క్వేర్. చూడండి నాన్న, ఇది నాకు డో బై డో లాంబ్డా ఆఫ్ లాగ్ ఎల్, ఇది కదా. దీనికి నేను మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ nకి ఏం లేదు కాబట్టి 0. ఓకే, 1 ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డాతో కాబట్టి 1/x ది -1/x² టైప్ -1/λ² రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. This quantity is negative 1/λ. This is positive quantity, but 1 by something positive quantity and negative of this, it should be less than 0 అవుతుంది. అప్పుడు hence the maximum likelihood estimated lambda is what? శాంపుల్ మీన్ ని రిప్రజెంట్ చేస్తే మనం వేరియన్స్ ని ఎలా అనుకుంటాము అని అంటే 1/v ఆఫ్ లాంబ్డా, v ఆఫ్ x. ఓకే, వేరియన్స్ ఆఫ్ దిస్ వేరియబుల్. అప్పుడు మనకి తెలుసు ఎక్స్పెక్టేషన్ మైనస్ నెగటివ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో స్క్వేర్. మనకి లేదంటే ఇక్కడ రాసాను నేను, నెగటివ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో స్క్వేర్ బై డో లాంబ్డా స్క్వేర్ ఆఫ్ లాగ్ ఎల్. ఏ పారామీటర్ అయితే ఇస్తారో దానికి విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ విత్ దట్ లాగ్ ఎల్ చేశాను. నెగటివ్, ఓకే, ఆల్రెడీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ పాజిటివ్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఇక్కడ డిఫరెన్షియేషన్, డబుల్ డిఫరెన్షియేషన్, ఇది ఏమవుతుంది? 1/λ². సమేషన్ ఓన్లీ xiకి అప్లై చేస్తే మనకి తెలుసు సమేషన్ xi/n. ఇక్కడ రాసాను xi/n అంటే ఏంటిది? x బార్ వచ్చింది నాకు ఇక్కడ. బట్ నాకు ఓన్లీ సమేషన్ xi కావాలి. అంటే ఏం కావాలి? ఇది ఏమవుతుంది? n x బార్ అవుతుంది. n అటు తీసుకెళ్తున్నాను, రైట్? ఏం లేదు నాన్న, ఇది ఎక్స్ బార్ కదా, ఇది nx బార్ ఇక్కడ రాసా చూడండి. అప్పుడు ఇది ఏమవుతుంది? లేదు, ఇక్కడ రాయండి, 1/λ². సమేషన్ xi ఈజ్ నథింగ్ బట్ nx బార్ అనుకుంటే, ఓకే, nx బార్, దిస్ ఇస్ n/λ², రైట్? దీన్ని ఇందులో కాన్స్టెంట్ n/λ ఇలా రాశాను. అండ్ రిమైనింగ్ ఈ ఎక్స్పెక్టేషన్ x బార్కి అప్లై చేస్తాను. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ద పారామీటర్ లాంబ్డాని రిప్రజెంట్ చేస్తుంది. హియర్ లాంబ్డా క్యాన్సిల్, n/λ ఈజ్ రిమైనింగ్. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా అని తెలుసు మనకి, ఇక్కడ రాసాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ ఈజ్ లాంబ్డా. నాకు ఇది 1/λ, 1 వేరియన్స్ ఆఫ్ దట్ పారామీటర్. నాకు ఎగ్జాక్ట్ పారామీటర్ కావాలంటే ఇది రెసిప్రోకల్, ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే v ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు λ/n. దిస్ ఇస్ మై రిక్వైర్డ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. వచ్చింది కదా. ఈ విధంగా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీకు కొంచెం ఐడియా ఉండాలి. నేను చెప్పిన మాక్సిమం లైక్హుడ్ ఫంక్షన్ లో ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే మీరు క్లియర్ గా కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. బాగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.